ఎక్స్క్యూజ్ మీ అంటే జరగదు అక్కడ. మా అమ్మకి నాకున్న తేడా ఇదే. మీకు తెలుసా, మా అత్తయ్య మామయ్యకి ఎక్కువ ఇంట్రెస్ట్ నా మీదే ఉంటుంది. ఎందుకో చెప్పనా, పడుకుంటేనేమో నిద్రపోతుంటారు, ఏదైనా పని చిన్నగా చేస్తేనేమో మంపుది అంటారు, ఏదైనా బాధ వచ్చి ఏడ్చిందనుకో దొంగ ఏడుపు అంటారు, అదే నవ్విందనుకో మాటకు ముందే నవ్విద్ది, నలుగురిలో నవ్విద్ది అవ్వా అంటారు. అలాగే పాయింట్స్ పెట్టాలంటే గయ్యాల మారిది అంటారు. సరే మనకెందుకు అని సైలెంట్గా ఉంటే చాలా మెతక అంటారు. ఇంట్రెస్ట్ మొత్తం మా అత్త మామయ్య నా మీదే చూపిస్తారు. మీకు తెలుసా, రోజులు మారే కొద్దీ పద్ధతులు కూడా చాలా మారిపోతున్నాయి. ఇంతకుముందు జనరేషన్లో భార్యాభర్తలు ఎలా ఉండేవాళ్ళంటే ఏ చీర కట్టుకోవాలా, ఏ జడ వేసుకోవాలా, ఏ వంట చెయ్యాలా, ఇద్దరం కలిసి తింటూ ఎలా మాట్లాడుకోవాలా అని భర్త వచ్చేసరికి భార్య ఆలోచిస్తూ ఉండేది. ఇప్పుడు జనరేషన్లో ఎలా ఆలోచిస్తున్నారో తెలుసా, ఏ పాయింట్ మీద గొడవ పెట్టుకోవాలా, ఎన్నిసార్లు గొడవ పెట్టుకోవాలా, ఈ గొడవలో గట్టి గొడవ అయితే మా పుట్టింటికి పోతాడు, అమ్మకి అసలు కారణం ఏం చెప్పాలా, ఈ గొడవలో గెలుపు ఖచ్చితంగా నాదై ఉండాలా, నాకు తప్పు నేనే పై చేయి ఉండాలా అన్నట్టుగానే ఆలోచిస్తారు. దాంట్లో ఫస్ట్ అయితే నేనే ఉంటాను. మా ఆయన వచ్చేసరికి మా అమ్మకి నాకున్న తేడా ఇదే. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత చదువుకున్నా, ఏ జాబ్ చేస్తున్నా, ఎంత హై లెవెల్లో ఉన్నా ఒక బర్రె అడ్డం వస్తే హడి హడి అనాలే కానీ ఎక్స్క్యూజ్ మీ అంటే అక్కడ జరగదు. అక్కడ ఎక్స్క్యూజ్ మీ అంటే జరగదు అక్కడ.